శ్రీజకి చెప్తాం అనుకుంటున్నాను. నా రైటింగ్ చూడండి బాగానే ఉంటుంది. ఆర్గ్యుమెంట్, ఏదైనా గొడవ ఉన్నప్పుడు నువ్వు ఆర్గ్యూ చేయి. నేను నీకు అప్పుడు కూడా అదే చెప్పా, ఆర్గ్యూ చేయడం మన హక్కు. మనం ఒక గొడవని కన్ఫామ్గా మనం డిపెండ్ చేయాలి, కానీ అది ఎక్కువ ప్రొలాంగ్ చేయొద్దు. నీ పాయింట్ చెప్పేసి వదిలేసే తర్వాత అవతల వాళ్ళు ఇష్టం. అదే చాలా మందిలో కూడా అదే ఉంది నాకు తెలిసినంత వరకు, మోస్ట్ ఆఫ్ ది. ఎందుకంటే ఈ అమ్మాయి ఎక్కువసేపు ఆర్గ్యూ చేసిద్ది, అమ్మ బాబోయ్ ఈ పిల్లతో పెట్టుకోలేము అలా అనుకుంటారు. అది నువ్వు తగ్గించేసే, అది తగ్గించేస్తే నువ్వు సూపర్ ఉంటావు అని నా ఒపీనియన్. ఇది నా సలహా. అంతే. పాయింట్ ఉంటే పాయింట్ చెప్పేసి మళ్ళీ దాన్ని రిపీటెడ్ గా నాకు ఏంటంటే జనరల్ ఏమైతుందంటే నేను చెప్తుంటే మళ్ళీ అది ఏదో అంటే మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఏదైనా వస్తూ ఉంది. సో అది షార్ట్ కట్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ అగ్రీ విత్ దట్. నా సలహా భరణి అన్నకి, అంటే నేను సలహా ఇచ్చేంత పెద్దదైతే కాదు, కానీ చిన్న సలహా. నేను ఒక 2 సార్లు అబ్జర్వ్ చేశాను, తప్పు జరిగినప్పుడు ఒప్పుకోవాలి. సో అది టైంకి. సో టైం అయిపోయిన తర్వాత సో అది నా వల్ల మిస్టేక్ జరిగింది అని బాధపడుతుంటారు. సో అది కాకుండా ఆ టైం తప్పు జరిగినప్పుడు అప్పుడు ఒప్పుకుంటే బెటర్ ఏమో అని నా ఫీలింగ్. అంతే అన్న, ఇంకేం లేదు. నా రైటింగ్ తప్పు జరిగినప్పుడు ఒప్పుకోవాలి. టైం. ఓకే, థ్యాంక్ యూ రాము, థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను ఆల్రెడీ ఒకసారి ఇది వీకెండ్ ఎపిసోడ్లో జరిగింది, నేను ఒప్పుకోవడం జరిగింది. సేమ్ హౌస్ సార్ నుంచి కూడా ఇదే రాము ఇచ్చిన అడ్వైజర్ నాకు ఇచ్చారు. ఆయన కూడా అవన్నీ తప్పు ఒప్పుకున్నా సరే అది కరెక్ట్ కాదు. అది తప్పు జరిగినప్పుడే, నేను తప్పుని ఫీల్ అయినప్పుడు అప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తే అది కరెక్ట్ అవుతుందని చెప్పన్నారు. అది ఒక్కసారి జరిగింది నాకు 6 weeks. డెఫినెట్ గా ఇక ముందు జరగకుండా నేను చూసుకుంటాను. తప్పు అనిపించిందంటే, అంటే నార్మల్గా నాకు తప్పు అనిపించిందంటే నేను ముందు సారీ చెప్పేస్తాను. బట్ ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ లో, ఆ పర్టికులర్ టాస్క్ లో మాత్రం నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను. బట్ దానికి రీజన్స్ కూడా చెప్పాను. బట్ ఈరాన్ వర్డ్స్ డెఫినెట్లీ నా వాళ్ళు తప్పు అనిపించినప్పుడు పక్కా నేను సారీ చెప్తాను. నేను నా వల్ల తప్పు జరిగిందని ఒప్పుకుంటాను కూడా. థ్యాంక్ యూ సో మచ్. కడుపు నుండి చికెన్ పెట్టి ఇప్పుడేంటి కామెంట్. ఆల్రెడీ ఇమ్మోన్ ఆర్గ్యుమెంట్ గురించి చెప్పాడు కదా, ఉన్నది ఒకటే ఒక ఫ్లా. అది అందరికీ తెలిసిందే. లర్న్ వేర్ టు స్టాప్. ఎక్కడ ఆపాలో తెలుసుకో. ఆర్గ్యుమెంట్స్ అయినా, డిస్కషన్స్ అయినా, ఇంకోళ్ళ మీద స్టాండ్ అయినా, అన్నెసెసరీ స్టాండ్స్ అయినా, మనకు కావాల్సిన స్టాండ్స్ అయినా, ఏదైనా గొడవలు అయినా, అవతల వాళ్ళ పాయింట్ అయినా, నీ పాయింట్ అయినా, ఎక్కడ ఆపాలో తెలుసుకో. షార్ట్ అండ్ క్రిస్ప్ వెళ్ళిపోతాం. షార్ట్ అండ్ క్రిస్ప్ అని కూడా చెప్పడం, ఎక్కడ ఆపాలో తెలుసుకో. అదే పెద్ద గొడవకి పెద్ద ఆర్గ్యుమెంట్ అవుతుంది. షార్ట్ అండ్ స్వీట్ కాకుండా ఎక్కడ ఎప్పుడు ఆపాలో తెలుసుకో. అది పెద్ద ఆర్గ్యుమెంట్ అవ్వచ్చు, చిన్న ఆర్గ్యుమెంట్ అవ్వచ్చు. ఇప్పుడు నిన్న నీది నాది అయ్యింది, జరగాల్సిన ఆర్గ్యుమెంట్ అది లాంగే కదా అయ్యింది. దాన్ని ఆపేస్తే నీకు క్లారిటీ ఉంటుంది, నాకు క్లారిటీ ఉంటుంది. క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ప్రొలాంగ్ చేయొద్దు, ఆపేసి అక్కడికి. యాక్చువల్లీ నీకు నాకు అయినప్పుడు నీకు అనిపించింది కదా అది ఆపాలో తెలుసు. అది లాగ్ అనిపిస్తుంది యాక్చువల్లీ చెప్పాలి. నాకు కొంతమంది తెలియచ్చు అనిపిస్తుంది, బట్ ఎక్కడ ఆపాలో తెలుసు. The thing is, ఇప్పుడు విను, నీకు నాకు పాయింట్ అయినప్పుడు నా పాయింట్ ఒకటి ఉంటుంది, నీ పాయింట్ ఒకటి ఉన్నప్పుడు సో కంటిన్యూ అవుతూ
మీకేమనిపించింది అంటే ల్యాగ్ అనిపించలేదు. నాకు నిన్నది కాదురా మొత్తం ఇది. మీకు అనిపించలేదని చెప్పు, బట్ అదే పాయింట్ వాళ్ళకి ల్యాగ్ అనిపించింది. సేమ్ విత్ ఇమ్ము ఏమైతుంది అంటే అదే డిస్కషన్ వాళ్ళకి అనిపించదు, మీకు అనిపిస్తుంది. బట్ నాకు అర్థమైంది, మరీ ల్యాగ్ చేయకుండా ఆర్గ్యుమెంట్ అక్కడతో ఎందుకు రిపీటెడ్ గా పాయింట్స్ ఎక్కువ ఉండకుండా కొంచెం షార్ట్ కట్ కూడా కాదు, ఎక్కువ ల్యాగ్ వద్దు, సింపుల్ ఇచ్చేసే. ల్యాగ్ ఎందుకు చెప్పు. కరెక్ట్ గా అలాగే పర్లేదు. అదే సారీ తెలుగు వాళ్ళండి. ఎవరు వస్తున్నారు? ఎవరికి నన్ను చూసి చేసాడు ఏం షర్ట్ బాగుంది అన్నాడు. బాగుంది. నా పాయింట్ వచ్చేసి బర్నీ గారికి చెప్పండి. ఆ సాక్రిఫైస్ గురించి మీరు నిన్న మాట్లాడారు. మీకు ఎలా అనిపించిందో నాకు మీరు ఏం యాక్ట్ చేశారు, ఐ రెస్పెక్ట్ దాట్. అండ్ తను జుట్ కట్ చేసిందో, కాఫీ వదిలేసిందో, క్యాప్టెన్షిప్ టాస్క్ వదిలేశాడు, ఎవ్రీబడి ఏం చేశారు ఇస్ ఇర్రెలవెంట్. నా కోసం నిలబడారు, దట్ ఈస్ ద కామన్ పాయింట్. నా కళ్ళలో హైయెస్ట్ రెస్పెక్ట్ ఫర్ దాట్. మీరు నాకు నామినేట్ చేస్తే కూడా మీరే నాకు చేశారు, ఒక రోజు మీరు నాకు సాక్రిఫైస్ చేశారు నేను అస్సలు అడగను. అట్ ద సేమ్ టైం నిజంగా అడగండి, ముగ్గురు ఇక్కడ ఉన్నా, నేను ఒక్కసారి కూడా వాళ్ళ వైపు పోలేదు. కానీ ఒక 10th వీక్ వచ్చిన తర్వాత నాకు ఇక్కడ దాకా వస్తే నాకు చాయిస్ లేదంటే నేను వస్తాను అని కూడా నేను క్లియర్ గా చెప్పాను. సో మా ఇద్దరిలో ఒక డిఫరెన్స్ వస్తే మీరు జెన్యున్ గా ఆ రోజు నా కోసం నిలబడారు మా ఇద్దరు. అండ్ ఈ ప్లేస్ ఎట్లా అంటే, ఈ ఫార్మాట్ ఎట్లా అంటే, బిగ్ బాస్ అనేది ఫార్మాట్ డిఫరెన్సెస్ వస్తాయి, 100% డిఫరెన్సెస్. ఆ డిఫరెన్సెస్ వచ్చిన టైంలో నేను సాక్రిఫైస్ చేయలేదా అని పోయేసి నీ అమ్మ కోసం చేశాను మీరు ఇమాన్యుయల్ చెప్తే, రియల్ లైఫ్ లో తన నా బ్లడ్ కొడుకు లేదు. ఐ రియల్లీ రెస్పెక్ట్ హిమ్ యాజ్ మై సన్. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పిస్తాను. సో ఆ సాక్రిఫైస్ అనేది మళ్ళీ మీరు తీస్తే, మీరు ఏ ప్యూర్ హార్ట్ తో సాక్రిఫైస్ చేశారు ఆ ప్యూర్నెస్ తగ్గిపోతుంది అని నాకు అనిపిస్తుంది. ప్లీజ్ ఎప్పుడు తీసాను చెప్పండి. లాస్ట్ టైం నామినేషన్స్ అయిపోయిన తర్వాత రోజ్ రూమ్ లో కూర్చొని మాట్లాడారు కదా, నేను సాక్రిఫైస్ చేశాను, స్టిల్ తను నాకు అగేన్స్ట్ గా వచ్చింది, నాకే నామినేట్. అది అలా మాట్లాడకూడదు అంటారా? అంటే మీ సాక్రిఫైస్ లోనే ఆ ప్యూరిటీ తగ్గుతుంది. అంటే మీరు అది చేశారు కాబట్టి నేను ఇట్లా చేయకూడదు అట్లా చేయకూడదు అని. మీరు ఎట్లా చేయకూడదు? మీరు ఇప్పుడు నామినేషన్ చేసినప్పుడు, ఇప్పుడు మీరు నన్ను నామినేట్ చేశారు అనుకోండి, మీ పాయింట్ ఆఫ్ వ్యూ నా మీద పాయింట్ ఉంటుంది కదా, నేను ఫినిష్ చేసిస్తాను. ఫినిష్ అండ్ లేదు, నాకేమనిపిస్తుంది, మీరు ఇంకా దాని గురించి మాట్లాడాలంటే చోబిష్ గానీ ఇప్పుడు నేను చేంజ్ చేసుకోవాల్సింది మీరు చెప్పండి. అదే అంటే మీరు మళ్ళీ దాని గురించి మాట్లాడితే, మీరు ఆ రోజు నిలబడిన సాక్రిఫైస్ ప్యూరిటీ తగ్గుతుంది. నేను ఇది ఎట్లా అంటే, ఏదో ఒక టర్నింగ్ లో వి విల్ గో అగేన్స్ట్ ఈచ్ అదర్, బికాస్ నేనా నువ్వా అని వస్తుంది. ఆ టైంలో మీరు అంత ప్యూర్ గా నిలబడారు, దాని గురించి మాట్లాడితే అసలు ఈ రోజు కోసమే చేశారు అని మిస్ఇంటర్ప్రిట్ అవుతుంది. నేను మీరు మిస్ఇంటర్ప్రిట్ అవ్వకూడదని నేను చెప్తున్నాను. అండ్ ఇక్కడ అందరూ వచ్చారు ఆట ఆడడానికి కదా, ఆ సిచ్యువేషన్ మీరు నేను సాక్రిఫైస్ చేశాను అని 2 సార్లు మీరు నన్ను నామినేట్ చేసినప్పుడు, నిన్న మిమ్మల్ని నామినేట్ చేసినప్పుడు 2 times నేను మాట్లాడితేనే మీకు ఎంత బాధ అనిపిస్తుంది. వినండి. మరి నాకు మీరు అన్నిసార్లు సారీ చెప్పి, అన్నా మనం వెళ్తున్నాము ఇక్కడి నుంచి, అన్నా అని చెప్పి పిలిచి, వినండి అన్నా అని పిలిచి, మీరు నన్ను నామినేట్ చేయొద్దు, నన్ను మీరు నామినేట్ చేయొద్దు అని చెప్పి మీరు నామినేట్ చేస్తే మరి నేను ఎంత బాధపడాలి? నా బాధ మరి ఎవరితో చెప్పుకోవాలి? మీరు చెప్పెళ్ళి మరి నామినేట్ చేస్తే దాని బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కదా మరి. నేను మీకు వయసు నేను మీ వైపు రాలేక ఉంటాను, మీరు నా వైపు రాలేక ఉండండి. ఐ డోంట్ వాంట్ గో అగేన్స్ట్ యూ అని చెప్పాను. ఇప్పుడు ఆ రోజు నామినేషన్స్ లో ఫస్ట్ అండ్ ఫర్ ఆల్ బర్నీ గారు ఒక 5th వీక్ లో పోయే క్యాండిడేటే లేదు, అదొక నమ్మకం ఉండే. అండ్ నాకు వేరే విరుద్ధంగా ఒక పాయింట్ కూడా లేదు. మీ విరుద్ధంగా చిన్న పాయింట్ ఉండే, మీరు రాముకి ఇన్ఫ్లుయెన్స్ చేశారు, రాము నాకు బయటపడేశారు. రాముది నామినేషన్స్ కూడా ఫినిష్ చేసిన తర్వాత నేను వచ్చిన ఫైర్ స్టార్మ్ దగ్గర చూసేసి ఒకటే అవసరం అని చెప్పారు. ఇప్పుడు ఫార్మాట్ ఉంది, నాకు వేరే ఎవరు విరుద్ధంగా పాయింట్ లేదు, మీ విరుద్ధంగా చిన్న పాయింట్ ఉంది, జెన్యున్ పాయింట్ ఉంది. సో అది చెప్పాల్సింది అవసరం ఉండేది. అండ్ ఇప్పుడు అది 1 line లో ఇన్ని చెప్పొద్దు, ఒక స్టేట్మెంట్ లో చెప్పి ఇది మార్చుకోవాలని చెప్పండి. కానీ ఇప్పుడు మీరు మాట్లాడుతుంది ఏంటంటే, మీరు నన్ను ఒక పాయింట్ తో నామినేట్ చేసినప్పుడు నా దగ్గర ఏ పాయింట్స్ ఉన్నాయో దాంతో నేను డిఫెండ్ చేసుకోకూడదా?
సరే అది మీ ఇష్టం. మరి మరి అది మీ ఇష్టం అంటే ఎవరైనా సరే ఇప్పుడు మీరు ఒక పాయింట్ రేట్ చేసినప్పుడు మీరు ఒక పాయింట్ రేట్ చేసినప్పుడు నా దగ్గర ఉన్న పాయింట్స్ నేను డిఫెండ్ చేసుకోకూడదా? సరే ఓకే ఫైన్. కాదు చెప్పండి, డిఫెండ్ చేసుకోకూడదా? దట్స్ వాట్ 100% మీరు ఒక పాయింట్ రేట్ చేసినప్పుడు నా దగ్గర ఇద్దరి మధ్యలో ఆ సాక్రిఫైస్ చేశానని ఒక సాఫ్ట్ రీజన్ గా దయచేసి తీసుకోండి. ఇప్పుడు మీరు కొన్ని చేంజెస్ కావాలని చెప్పి నేను కోరుకుంటానండి. అలాగే మీరు కూడా నాలో కొన్ని చేంజెస్ కావాలని కోరుకుని తప్పేం లేదు. కానీ ఇప్పుడు మీకు టైం వచ్చింది చెప్పడానికి. అది సాక్రిఫైస్ ఒక సాఫ్ట్ రీజన్ గా దయచేసి మన ఇద్దరి మధ్యలో తీసుకురాకండి. దయచేసి నాతో ఏదైనా డిఫరెన్స్ ఉంటే స్ట్రైట్ గా వచ్చేసి నాతో మాట్లాడండి. అస్సలు మాట్లాడొద్దు. ఎప్పుడు చెప్పాను? ఎప్పుడు చెప్పాను? నేను మీకు ఒక్క ఎగ్స్ అప్పుడు తప్ప ఎప్పుడు కూడా ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళి ఎగ్స్ 7 eggs తిన్నప్పుడు మాత్రమే ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళి ఇమాన్యుల్ ఇది కరెక్ట్ కాదు, లాస్ట్ అండ్ ఫైనల్ టైం ఒక్క వినండి ఒక మాట మాట్లాడేస్తారు, అవతల వ్యక్తులు మాట వినిపించుకోరు. మీరు వినండి నేను చెప్పినప్పుడు. మీ గురించి ఇమాన్యుల్ దగ్గర ఒక్కసారి చెప్పాను. అది ఎప్పుడంటే 7 eggs మీరు తినేసినప్పుడు. ఎందుకంటే ప్లేట్ లో చేతులు పెట్టుకుని సుమన్ శెట్టి రాము కూర్చున్నప్పుడు దే వర్ వెయిటింగ్ తినకుండా నోట్లో ముద్దు పెట్టుకుని వెయిట్ చేస్తున్నప్పుడు బాధ అనిపించి ఇమాన్యుల్కి వెళ్ళి చెప్పాను, ఇమాన్యుల్ దిస్ ఇస్ ద లాస్ట్ టైం ప్లీజ్, నువ్వు చెప్తే ఆవిడ వింటారు. ఇదేనా చెప్పాను ఇమాన్యుల్? అడగండి. అదే కంప్లైంట్ కూడా చెప్పలేదు. నువ్వు చెప్పారు, నేను అప్పుడు మీరు చెప్పానని చెప్పాను. దేని గురించి చెప్పాను, ఎప్పుడు చెప్పాను అడగండి ఒకసారి. కానీ ఫ్యూచర్ లో ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటాయినా పెద్ద ప్రాబ్లం ఉంటాయి, ప్లీజ్ టాక్ టు మీ డైరెక్ట్లీ. వాట్ ఈస్ ఫ్యూచర్ అండి? నో, ఫ్యూచర్ మీన్స్ కమింగ్ వీక్స్. మీరు ఎలా ఉంటారో మీరు ఎలా ఉంటారో అని ఖచ్చితంగా చెప్పగలరా? లేదండి, ఏదైనా ఒక ప్రాబ్లం అది అడిగిందని చెప్పండి. మీరు ఎలా ఉంటారో అని ఖచ్చితంగా చెప్పగలరా? నేను బాగానే ఉంటానండి. నా అని మీరు అనుకుంటే సరిపోదండి. మీరు బాగున్నారని అందరికీ నచ్చాలి. అదర్వైజ్ మీరు ఎందుకు ఇప్పుడు ఈ బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు? ఫేర్ ఎనఫ్. ఈ బ్లాక్ డ్రెస్ అందరూ మీరు ఎందుకు వేసుకున్నారు? టాస్క్ అదే మీకే ఎందుకు వస్తాయి? నేను ఎంటర్టైన్మెంట్ చేస్తాను. మీరే ఎందుకు కామ్ ఉండండి అంటారు, మీరే దొంగతనం చేస్తుంటారు. అదే చెప్తున్నా, మనం ఇలా ఉంటాము అని చెప్పి మనం చెప్పుకొని టాక్ అండి. ఇప్పుడు ఇది చెప్పినా సరే నేను వింటాను. ఐ రియలీ హోప్ వీ కెన్ స్టార్ట్ ఫ్రెష్. ఓకే, ఇప్పుడు ఫ్రెష్ గా స్టార్ట్ చేయమంటారు. అవును, ఐ రియలీ హోప్ ఇన్ ఫ్యూచర్ వీ కెన్ స్టార్ట్ ఫ్రెష్. థ్యాంక్ యూ. పేరు చెప్పాలన్నా? బన్నానా అన్నా, మీ గేమ్ మీరు ఆడట్లేదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ 6 feet వరకు ఉన్నారు. బౌండింగ్ కానీ ఏమన్నీ అన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు. మీ గేమ్ అయితే నాకు కనబడట్లేదు, నాకే కాదు మా ఎవరికి కనబడట్లేదు. మీ గేమ్ ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడైనా మీకు సెకండ్ ఛాన్స్ వచ్చింది, ఇప్పుడైనా రిలాక్సేషన్ అవి మీరు ఆడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన సరే, అంటే గేమ్ ఆడలేదు నీకు అనిపించినట్టుంది. మరి ఐ డోంట్ నో ఎక్కడ మరి నీకు అది అనిపించిందో నాకు తెలియదు. నాకు ఇందాక కూడా అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు నీకు నాకు మన ఇద్దరం కలిసి ఆడిన టాస్క్స్ కూడా ఉన్నాయి. ఎంత ఇంట్రెస్ట్ గా చూస్తారు సుమన లేచినప్పుడు అందరూ మళ్ళీ క్రేజ్ అని అసలు లేచేటప్పుడు ఇంట్రెస్ట్ విచారా చేయలేదు. Play individually and bring out the real fire inside you. సో నేను వచ్చిన రోజే చెప్పాను మీకు, లైక్ వెరీ స్ట్రాంగ్ కంటెండర్, మీలో ఒక ఫైర్ ఉంది సార్, అది అందరూ చూడాలి ఇంట్లో. బికాస్ నేను వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు మీ పేరు డైలీ వస్తూనే ఉన్నాయి ఏదో ఒక విధంగా. లైక్ బర్నీ గారు ఆ రోజు ఉన్నప్పుడు ఇలా చేశారు, ఆ టాస్క్ ఇలా చేశారు, అది ఇది చేశారు. సో ఆ ఒక ఇంపాక్ట్ మీరు ఇంట్లో క్రియేట్ చేశారు. అందరి మైండ్ లో మీ పేరు ఇంకా ఉంది. సో ఐ వాంట్ టు సీ దట్ బర్నీ గారు యూ గాట్ సెకండ్ ఛాన్స్. సో మీరు అది ఇంకా చూపించాలి అండ్ బ్రింగ్ ద రియల్ ఫైర్ ఫ్రమ్ యూ. నిఖిల్, డే 1 నువ్వు ఫస్ట్ మీట్ అయినప్పుడు కూడా ఇదే మాట చెప్పావు నువ్వు నాకు. అండ్ మన ఇద్దరి మధ్య ఒక డిస్కషన్ కూడా జరిగింది. దాని తర్వాత ఒక 3-4 days తర్వాత నువ్వే చెప్పావు ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది బర్నీ గారు అని చెప్పాను. నువ్వే చెప్పావు. ఆ నెక్స్ట్ డే ఒక టాస్క్ ఒక ఆర్గ్యుమెంట్ తర్వాత ఫస్ట్ చూసింది నీవైపోయాను నేను. జరిగిన తర్వాత ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఫస్ట్ నీవే చూసాను. యు డిడ్ దిస్. ఓకే, అంటే దాన్ని బట్టి ఇంప్రూవ్మెంట్ ఉందని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి వి అప్రిషియేటెడ్ మీ.
బట్ ఏదైతే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావో డెఫినెట్లీ ఐ ట్రై టు డూ మై బెస్ట్. శ్రీజ కరెక్ట్ గా ఫైర్ స్టార్మ్స్ వచ్చే టైం కి వెళ్ళిపోయింది ఆ రోజు. శ్రీజ గురించి మాట్లాడబోతున్నాను. నా గురించి ఓకే. నీ పేరే కదా శ్రీజ? అదే శ్రీగా 5 స్టార్మ్స్ వచ్చే టైంకి వెళ్ళిపోయింది అని చెప్పు. ఓకే ఓకే. సో సో అందరం ఒకటే. ఇప్పుడు ఇప్పుడు నువ్వు హౌస్ లోకి నీకు ఇది సెకండ్ ఛాన్స్ రావడం అది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆ రోజు కూడా నువ్వు వెళ్ళిపోయినప్పుడు నా సపోర్ట్ నీకే ఉండింది. నీ వాయిస్ కి ఒక ప్రిఫరెన్స్ ఉంది. అంటే నీ వరం నీ గళం, నీ వరం నీ గళం, నీ వాయిస్. సో అండ్ ఇప్పుడు నీకు చాలా హౌస్ ఓల్డ్ మేట్స్ చాలా మంది ఉన్నారు, ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ. ఇప్పుడు నీకు సెకండ్ టైం ఛాన్స్ వచ్చింది కాబట్టి సో నీకు ఇప్పుడు అందరూ ఒకటే. నామినేషన్స్ పరంగా నువ్వు నిన్ను ఎలా మాట్లాడావో చాలా బాగా మాట్లాడావు. నీ ఆర్గ్యుమెంట్స్ కానీ ఏమైనా ప్రొలాంగ్ అయినా కూడా నీ పాయింట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, నో డౌట్. అందరూ చెప్పిన విధంగా నువ్వు చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకో, దాన్ని నువ్వు కంటిన్యూ చేసుకో. నీ స్ట్రెంగ్త్ ని నీ వీక్నెస్ ని నువ్వు అంటే నలుగురు పిట్ట కొంచెం కోతగానో అంటారు కదా, అదే విధంగా. సో అందుకే నీకు సెకండ్ ఛాన్స్ వచ్చింది అని నమ్ముతున్నాను. సో దాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకుంటా అని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. సో సజెషన్ అయితే తీసుకుంటా, బట్ చూస్తుంటే ఫస్ట్ నుంచి కూడా మేము ఓనర్స్ టెండెన్స్ గా వచ్చిన వైల్డ్ కార్డ్స్. అండ్ థ్యాంక్ యూ ఆ రోజు కట్ చేసినందుకు అండ్ ఈరోజు మంచి సజెషన్స్ ఇచ్చాను. నాది నాకు సరే ఆటోగ్రాఫ్ ఇచ్చాడు.